హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల చిరుజల్లై రానా ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు చిరుజల్లై రానా ధారావాహిక నవల 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. నాకు మా పెద్దమ్మలు పిన్నులు ఫోన్లు చేసి, ఎలా ఉన్నావే తాత్విక, అక్కడ నిన్ను మీ వదిన బాగా చూస్తుందా, ఇబ్బందేం లేదుగా, ఉంటే చెప్పు, మేమొచ్చి మీ వదినతో మాట్లాడతాం, లేదంటే నువ్వే మా దగ్గరకు వచ్చే, ఇక్కడ నీకు బాగుంటుంది, నిన్ను మేము బాగా చూసుకుంటాం, మీ అక్కలతో చెల్లెళ్లతో తమ్ముళ్లతో కలిసి సరదాగా ఉండొచ్చు, ఏదైనా కోచింగ్ కూడా తీసుకోవచ్చు, అక్కడ ఆ పల్లెటూరులో ఏముందని, ఓసారి సిటీకి రావే అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళు ఉండేది ఎక్కడో కాదు, సిటీలో మీ కాలేజీకి దగ్గరలోనే. కానీ మా వదిన నా జాతకం మంచిది కాదన్నదన్న ఒకే ఒక్క కారణంతో ఇంతవరకు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు బాగుండాలని. అలా నేను ఎటూ వెళ్ళకపోవడంతో మా వదినకు బాగా అలుసైపోయాను. నీకెవరు లేరు, నీకోసం ఎవరూ రారు, నిన్నేం చేసినా నిన్నేమన్నా అడిగేవాళ్ళు లేరు, మేం తప్ప అంటుంది అప్పుడప్పుడు. వదిన అలా అన్నప్పుడు నా మనసు ఎంత ఏడుస్తుందో మా వదినకు తెలియదు. తెలిస్తే మళ్ళీ అలాంటి మాటలు అన్నదేమో, అంతగా ఏడుస్తాను. నాకు అప్పుడు తెలిసింది సార్, మన చుట్టూ ఎందరున్నా మన పేరెంట్స్తో సమానం కారని, పేరెంట్స్ లేకపోతే ఆ బ్రతుకు అనాథ బ్రతుకే అని, అతి దారుణంగా ఉంటుందని అంటూ కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకుంది. ఆమె కళ్ళలోకి చూసి కదిలిపోయాడు మయాంక్. ఆమె కళ్ళు తుడుచుకుంటూ, ఇక మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో ఉండకూడదనుకున్నాను. మా వదిన దగ్గర లేకుండా పక్కకు వెళ్ళి ఉంటేనే నాకు మర్యాద అనిపించింది. బాగా ఆలోచించి వందనన్నయ్యతో చెప్పాను, తాళం తీస్తే నేను నా ఇంట్లోకి వెళ్ళి ఉంటానన్నయ్య అని. నేను అన్నయ్యతో చెప్పిన రాత్రికే దొంగలొచ్చి మా ఇంటికి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న నా నగలు, మా నాన్న నా పేరుతో బ్యాంకులో వేసిన డిపాజిట్ బాండ్స్ తీసుకెళ్లారన్న వార్త తెల్లవారేసరికి గుప్పుమంది. నేను కళ్ళు తెరిచి చూసేసరికి మా ఇంటి చుట్టూ మనుషులు చేరారు. అదంతా చూసి నా గుండె ఆగినంత పనయింది. నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నాను. వందనన్నయ్య వద్దన్నాడు. మా పెదనాన్న నా వైపే మాట్లాడాడు. కానీ మా అన్నయ్య వినలేదు. సరే, నా పేరెంట్సే నాకు లేకుండా పోయారు, ఇక ఆ సామాన్లు, బ్యాంక్ బాండ్స్, ఆ నగలు ఎంత పోతే పోనీ, ఇల్లు అయితే ఉంది, పొలం కూడా ఉంది, ఇప్పుడే నా ఇంట్లోకి వెళ్ళి ఉంటాను, ఆ తర్వాత పొలంలో పని వాళ్ళని పెట్టి వ్యవసాయం చేయించుకుంటాను, ఇక్కడైతే ఉండను అని గట్టిగా అనుకుని బ్యాగ్ సర్దుకుంటూ కూర్చున్నాను. అన్నయ్య అది చూసి నా ముందున్న బ్యాగ్ని లాక్కున్నాడు. ఏంటమ్మా తాత్విక ఇది, చిన్నమ్మ చిన్నాన్న లేనంత మాత్రాన నీకెవరు లేరనుకుంటున్నావా? నేనున్నాను కదా, అయినా ఒక్కదానివే ఎలా ఉంటావు ఒంటరిగా అంత పెద్ద ఇంట్లో? నువ్వుంటానన్నా నేనెలా ఉండనిస్తాను? ఊళ్ళో వాళ్ళు నన్నేమంటారు? పెదనాన్న కొడుకువి, తల్లి తండ్రి లేని పిల్లని ఇలాగేనా చూసేది అని అనరా? అప్పుడు నా గౌరవం ఏం కావాలి? అందుకే మీ ఇల్లు నిన్ననే రెంట్కిచ్చాను. వాళ్ళు రేపే వచ్చి పాలు పొంగించుకుంటారు. నువ్వు అడ్డు చెప్పకు, నీ పెళ్ళి కూడా నా బాధ్యతే అన్నాడు. అన్నయ్యని కాదని నేనేమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాను. నేనేం మాట్లాడినా అది నేను చూసుకుంటాను కదా, ఆడపిల్లవు నీకెందుకు, అవన్నీ నేను చూసుకుంటాను, దేనికైనా నేనున్నాను కదా, నువ్వేం మాట్లాడకు అంటాడు అన్నయ్య. అన్నయ్య కాదు, ఊర్లో వాళ్ళు కూడా అలాగే అంటున్నారు. నీకెందుకు తత్తమ్మా, మీ అన్నయ్య ఉన్నాడుగా అని. మా పొలం మీద వచ్చే ఆదాయ వ్యవహారాలన్నీ ప్రస్తుతం మా అన్నయ్యనే చూసుకుంటున్నాడు. కానీ అమ్మా నాన్న పోయాక మాకు వచ్చే ఆదాయాలన్నీ తగ్గిపోయాయట, అసలేమీ రావట్లేదట. నాకు తిండి పెట్టడమే ఎక్కువ అంటుంది మా వదిన. మా అన్నయ్య కూడా నేను డబ్బులు కావాలని అడిగితే అంతెత్తున ఎగురుతాడు. మీ పొలం మీద ఏ వస్తుందని డబ్బులు అడుగుతున్నావు నన్ను? కష్టం తప్ప ఏముంది అక్కడ? అయినా నీకు తెలీదా, మీ అమ్మా నాన్నలు లేకపోయినా నిన్ను నేను బాగానే చూసుకుంటున్నాను. నాకు ఇదే ఎక్కువ అని అనుకోకుండా డబ్బులు కూడా అడుగుతున్నావా? ఆడపిల్లవు, అందులో తల్లి తండ్రి లేని దానివి, అతిగా ఖర్చులు పెడితే ఎవరిస్తారు? మీ అమ్మా నాన్నలు ఉన్నప్పుడు ఆడిన ఆటలు ఇప్పుడు ఆడకు. ఆడితే చూసేవాళ్ళు నవ్వుతారు. ఇప్పటికే నవ్వుతున్నారు. నీకు ఇప్పుడు పెళ్లి చేద్దామంటే ఒక్క సంబంధం కూడా రావడం లేదు. మీ వదిన అన్నట్టు నీలోనే ఏదో పెద్ద దోషం ఉన్నట్టుంది. అందుకే పెళ్లి కావడం లేదు, ఉద్యోగం రావడం లేదు. ముందు దాని గురించి ఆలోచించు. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు? చూస్తుంటే నువ్వెప్పటికీ నా ఇంట్లోనే ఉండేలా ఉన్నావు. ఒకసారి పంతుల దగ్గరకు వెళ్ళి నీ జాతకం చూపించుకో. ఏమున్నా చెబుతారు వాళ్ళు. అయినా నువ్వు తినడానికి ఇంట్లో అన్నీ ఉన్నాయి, తిని ఉండు, డబ్బులు మాత్రం అడక్కు అంటాడు. ఆ టైంలో నాకు దర్శన్ కనిపించాడు.
దర్శన్ నా ఫ్రెండ్ కాబట్టి అడగగానే ఇచ్చాడు. అవి తీసుకుని పంతులు గారి దగ్గరికి వెళ్ళాను. నా జాతకం చూడమని అడిగాను. నా జాతకం చూడాలంటే నా పుట్టినరోజుతో పాటు పుట్టిన టైం కూడా కావాలన్నారు పంతులు. నాకు నా పుట్టినరోజు తెలుసు, కానీ నేను ఏ టైంలో పుట్టానో తెలీదు. వెంటనే మా ఇంటికి వెళ్ళి వెతుకుదామని డోర్ కొట్టాను. అందులో రెంట్కున్నావిడ డోర్ తీసి, ఏమ్మా, ఏం కావాలి అంది. నేనెప్పుడు పుట్టానో చూసుకోవాలండి. దానికి సంబంధించిన పేపర్ అదిగో ఆ షెల్ఫ్లో ఉంటుంది, అది తీసుకుని వెళతాను అన్నాను. అలాంటి పేపర్స్ ఏవి ఇక్కడ లేవు. ఇల్లు మాకు ఇచ్చేటప్పుడు ఖాళీగానే ఇచ్చారు. ఇక్కడ ఉన్నవన్నీ మా వస్తువులే. కావాలంటే లోపలికి వచ్చి చూసుకో అందావిడ. నేను లోపలికి వెళ్ళి చూశాను. ఆమె చెప్పింది నిజమే. అక్కడ మాకు సంబంధించినవి ఏవీ లేవు. నా పేరెంట్స్ పోయిన దుఃఖంతో ఉన్న నాకు అప్పుడు ఏది ఎక్కడ ఉందో దేన్ని ఎలా కాపాడుకోవాలో తెలియలేదు. ఇప్పుడు నా గొంతు విని పక్కనే ఉన్న మా వదిన పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంటిక్కడున్నావు అంది కసురుకుంటూ. నా ప్రాణం పోయినట్టయింది ఆమె అలా అడుగుతుంటే. విషయం చెప్పి, నువ్వేమైనా చూసావా వదినా? ఆ పేపర్ ఇక్కడే ఉంటుంది. అమ్మ ఉన్నప్పుడు ఏదైనా ఇక్కడే పెట్టేది జాగ్రత్తగా. ఇందులో చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి అన్నాను సెల్ఫ్ దగ్గరికి వెళ్ళి. నేను ఆ సెల్ఫ్ దగ్గరికి వెళ్ళగానే వదిన కళ్ళు పెద్దవి చేసి నా వైపు కోపంగా చూసింది. ఏం మాట్లాడుతున్నావు తాత్విక నువ్వు? అవన్నీ నేనెందుకు చూస్తాను? నాకు అదే పని అనుకుంటున్నావా? అసలు నాకు ఆ షెల్ఫ్ ఎక్కడుందో కూడా తెలీదు. దాని దగ్గరకు నేను ఎప్పుడు వెళ్ళనే లేదు. అయినా నువ్వు మీ వాళ్ళు పోయాక అవన్నీ వదిలేసి ఏడుస్తూ కూర్చోకపోతే చూసుకోవచ్చుగా. ఏదెక్కడ ఉందో వెతికి దాచుకోవచ్చుగా. అప్పటికి అన్ని పనులు మేమే చేశాం. ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి ఏకంగా ఇంట్లోనే పెట్టుకున్నాం. ఎవరు చేస్తారవన్నీ? ఇంత చేసినా నీ బుద్ధి మాత్రం అలాగే ఉంది. ఏది కనిపించకపోయినా నువ్వేమైనా చూసావా వదినా అని నన్నే అడుగుతుంటావు. ఇంకా నయం, నువ్వే తీసావని నా వెంట పడలేదు. పడినా పడతావులే. నువ్వేమైనా మామూలు దానివా? అసలు నువ్వు నాకు చెప్పకుండా ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఇది నీ ఇల్లు అనుకుంటున్నావా? వాళ్ళ ఇల్లు. పద ఇక్కడి నుండి. ఇంట్లో కూర్చోమంటే కూర్చోకుండా ఎక్కడెక్కడో తిరుగుతావు పిచ్చిదాన్లా అంటూ నన్ను రెక్కపుచ్చుకుని లాక్కెళ్ళింది. ప్రస్తుతం నా దగ్గర నా బుక్స్, నా డ్రెస్సులు తప్ప ఇంకేవీ లేవు. నా పేరెంట్స్ ఉన్నప్పుడు నాకు అన్నీ ఉన్నాయి. నగలు, బ్యాంకులో డబ్బులు, పొలాల మీద ఆదాయం, ఇల్లు, వాటితో పాటు ధైర్యం. ఇప్పుడు అవేవీ లేవు. కనీసం నా ఇంట్లో కూడా నేను లేను అంది తాత్విక. మయాంక్ గుండె బాధతో బరువెక్కింది. కాపాడే తల్లిదండ్రులు సడన్గా పోతే ఒక ఆడపిల్ల జీవితం ఇంత దయనీయంగా ఉంటుందా అనిపించింది. తాత్విక ఒక చిన్న నిట్టూర్పు విడిచి, ఇప్పుడు నా ఇష్టానికి విలువ లేదు సార్. నా బాధకి సమాధానం లేదు. నా జీవితం ఎటువైపు నుండి ఎటువైపు వెళుతుందో తెలీదు. జరిగింది జరుగుతున్నది చూస్తుంటే నాకు కూడా నా జాతకం బాగా లేదన్న అనుమానం వచ్చింది. అందుకే దర్శనిచ్చిన డబ్బులు తీసుకెళ్ళి నా పేరుతో పూజలు చేయించుకుంటున్నాను. ఉపవాసాలుంటున్నాను. ఈసారి మా పంతులు నన్ను వేరే ఊరు వెళ్ళి ఆ ఊరి గుడిలో పూజలు చేయించుకుంటే మంచిదని ఆ ఊరి పేరు కూడా చెప్పారు. అది చాలా పవర్ఫుల్ టెంపుల్ అట. అక్కడ నా జాతకం చూసి దానికి సంబంధించిన రెమెడీలు కూడా చేస్తారట. దానికోసమే దర్శన్ని డబ్బులు ఎక్కువ అడిగాను. ఎలాగైనా ఆ డబ్బులు తీసుకుని ఆ ఊరికి వెళ్ళి ఆ రెమెడీలు చేయిస్తాను అంటూ తన కళ్ళను కాన్ఫిడెంట్గా తిప్పి వేలు కూడా చూపించింది. అది కాదు తాత్విక, మీ పెదనాన్న వాళ్ళ ఇంట్లో ఉండి ఇన్ని మాటలు భరించే కన్నా మీ పెద్దమ్మల దగ్గరకో మీ పిన్నిల దగ్గరకో వెళ్ళి ఉండొచ్చు కదా. నువ్వెవరూ లేనిదానివైతే కాదు కదా. ఏదైనా ఒక చెడు సంఘటన జరిగినప్పుడు జాతకం బాగాలేదనో రాత బాగాలేదనో చుట్టుపక్కల వాళ్ళు అనడం సహజం. అది విని వదిలేయాలి. నువ్వు దాన్ని ఇంతగా పట్టించుకోవాలా? ఇంత బ్రతుకు బ్రతికి దానికోసమే కదా నువ్వు దర్శన్ని డబ్బులు అడిగావు. చదువుకున్నావు. ఇలాంటివన్నీ నువ్వు నమ్ముతావా తాత్విక అన్నాడు. నాకు తెలుసు మీరిలా అంటారని. నాలాగా పీజీ చేసిన అమ్మాయిలు కొందరు జుట్లు కత్తిరించుకుని ఏదో ఒక హెయిర్ స్టైల్లో కనిపిస్తారు. మరి నేను అలా ఉన్నానా? చూడండి, నా జడ ఎంత పొడవుగా ఉందో. నేను కొన్నిటిని బాగా నమ్ముతాను సార్. అందుకే దీనికి చదువుకి ఎలాంటి సంబంధం లేదు. నా ఫీలింగ్స్ నావి అంటూ ఒకసారి తన జడను ముందుకు వేసుకుని తిరిగి వెనక్కు వేసుకుంది. మయాంక్ ఎప్పుడూ గమనించలేదు గాని తాత్విక జడ తన అక్కయ్యల జడలాగే పొడవుగా ట్రెడిషనల్గా ఉంది. విషయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఆడపిల్లలు గుడిలోనే కాదు సార్, ఇంట్లో కూడా జడ వేసుకునే తిరగాలట. ఎందుకంటే మన తల నుండి రాలిన వెంట్రుకలను వేరే వాళ్ళు తొక్కితే ఆ పాపం మనకేనట. అలాగే సింకులో పెట్టిన పాత్రలపై కూడా
ఎంగిలి చేతులు కడగకూడదట. నిద్ర లేవగానే అరచేతులు చూసుకుంటే మంచిదట. ఇలాంటివి మా అమ్మ నాకు చాలా చెప్పేది. మీరు నవ్వుతారేమో, నేను తెల్లవారుజామునే నిద్రలేస్తాను. లేచాక రాత్రి 9 వరకు పడుకోను. అర్లీగా తిని అర్లీగా పడుకుంటాను. రాత్రి అయితే బయట తిరగను. తిరిగితే దెయ్యాలు వెంటపడతాయట అమ్మ చెప్పింది అంది. ఒకసారి ఆమె వైపు చూసి, ఇలాంటివి మా అమ్మ కూడా చెబుతుందిలే తాత్విక. చెప్పడమే కాదు, మా ఇంట్లో మేము వీటిని బాగా పాటిస్తాం. ఎంత చదివినా మాది కూడా విలేజ్ కల్చరే. కానీ నువ్వు నీ జాతకం విషయంలోనే ఎక్కువగా భయపడుతున్నావు. నా ఫ్రెండ్ కూడా ఇంతే. నిన్ను చూస్తుంటే వాడే గుర్తుకొస్తున్నాడు. తనలో కుజదోషం ఉన్నందువల్లే ఇంట్లో ట్యాప్లు లీక్ అవుతున్నాయని నాసికి వెళ్ళి పూజలు చేయించుకుని వచ్చాడు. ఆ తర్వాత ప్లంబర్కి డబ్బులు ఇవ్వాలంటే మనసొప్పక ఇంట్లో లీక్ అయ్యే ట్యాప్లను అలాగే ఉంచుకున్నాడు. ఇంట్లో విరిగిన వస్తువుల్ని, పాత సామాన్లని కూడా ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఏ పని చెయ్యకుండా గంటలు గంటలు ఫోన్లో మాట్లాడతాడు. ఒక్కోసారి ఫోన్ ఛార్జింగ్కి పెట్టేసి స్విచ్ ఆన్ చేయడం మర్చిపోతాడు. అదంతా తనలో ఉన్న కుజదోషం వల్లనే అని దాన్ని కూడా ఆ దోషం మీదకే నెట్టేస్తాడు. ఇది నీకు నేను ఎందుకు చెప్పానంటే, ఏ పని జరగాలన్నా మన ప్రయత్నం ఉండాలి కానీ ఆ పూజలు ఈ పూజలు అని ఎక్కడెక్కడికో పరిగెత్తవద్దని అన్నాడు. అంతేలే, తన దాకా వస్తేనే కదా తత్వం బోధపడేది అంటూ ఇటున్న మొహాన్ని అటు తిప్పుకుంది. సరేలే, నీ నమ్మకాలు నీవి. మరి మనం వెళదామా అని మయాంక్ అనగానే, సరే వెళదాం అంటూ ఆమె లేచింది. ఇద్దరూ కలిసి రెస్టారెంట్లో నుంచి బయటకొచ్చి కారులో కూర్చున్నారు. కారు వెళుతుంటే, అన్నీ నమ్మకపోయినా కొన్ని నమ్మాలి సార్. జీవితం అందరికీ ఒక్కటే. కాకపోతే మన ప్రయత్నం ఎంతుంటే అంతే దక్కుతుంది. దేనికైనా రాత బాగుండాలి. అదే లేకుంటే లక్షలు పోసి శిక్షలు అనుభవించే ఏకైక వ్యక్తి ఆడపిల్లనట. అందుకే ఎన్ని కష్టాలొచ్చినా తట్టుకుని నిలబడాలని అమ్మ చెప్పేది. అమ్మ చెప్పింది వినడానికి సులభంగానే ఉంటుంది కానీ ఆ కష్టం వెనుక ఎంత నరకం ఉంటుందో భరించే వారికి మాత్రమే తెలుస్తుంది. నేనిప్పుడు మా వదిన చేతిలో పడుతున్న బాధలు చూస్తుంటే ఆ ఇంట్లో ఉండాలని అనిపించడం లేదు. ఎటైనా వెళ్ళాలని అనిపిస్తుంది. కానీ వెళ్ళను. అసలు కర్మ బాగా లేని వాళ్లే ఒకరిని అంటారట. అందులో బాధలో ఉన్నవాళ్ళని అసలేమీ అనకూడదట. ఇది మా వదినకు ఎప్పుడు తెలుస్తుందో ఏమో అంది తాత్విక. తాత్విక జీవితంలో ఇలాంటి కోణాన్ని అతను ఎప్పుడూ ఊహించలేదు. అందుకే ఆమె చెప్పేది వినడానికి కష్టంగా ఉన్నా తప్పడం లేదు. కొద్దిసేపు అయ్యాక, ఇక్కడ కారు ఆపండి సార్, నేను దిగుతాను అంది తాత్విక. మయాంక్ అటు ఇటు చూసి, ఇక్కడ? ఇది నువ్వు నాకు మొట్టమొదట కనిపించిన ప్లేస్ కదా. ఇక్కడ దిగి ఎక్కడికి వెళ్తావు? ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఆపుతాను. అక్కడ ఒక అడ్డ రోడ్డు వస్తుంది. అక్కడైతే వాహనాలు మనుషులు కనిపిస్తారు. ఇదంత మంచి ప్లేస్ కాదు అన్నాడు. ఇక్కడి నుండి కొంచెం లోపలికి వెళితే షార్ట్కట్లో మీరు చెప్పిన అడ్డ రోడ్డు వస్తుంది. అక్కడ మా పొలాలున్నాయి. పొలంలో పనివాళ్ళు ఉంటారు. వాళ్లతో కొద్దిసేపు ఉండి వెళతాను. నాకేం భయం లేదు, నేను దిగుతాను, మీరు వెళ్ళండి. ఇది నేను చిన్నప్పటి నుంచి తిరిగిన ప్లేసే. ఇంట్లో ఉంటే బోరుగా ఉంది. ఇక రోజు ఇక్కడికి వస్తాను. అమ్మ నాకు చెప్పేది, ఎంత చదివినా మనం రైతులం, పనివాళ్లతో పొలం పనులు చేయించడం మనకు బాగా వచ్చి ఉండాలి, నేర్చుకో అని. అమ్మ చెప్పినట్టే అప్పుడప్పుడు సెలవుల్లో పొలం దగ్గరికి వచ్చి పొలం పనులు నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు పనివాళ్లతో పొలం పనులు చేయించడం బాగా వచ్చు అంది తాత్విక. అతను తాత్వికలో గమనించింది ఒక్కటే, వాళ్ళ అమ్మ లేకపోయినా అమ్మను బాగా గుర్తుపెట్టుకుంది. అమ్మ మాటల్ని ఫాలో అవ్వాలని ప్రయత్నిస్తోంది. అమ్మ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళలో బాధ స్థానంలో వెలుగు కనిపిస్తోంది. ఇన్ని రోజులు తాత్వికను ఏమో అనుకున్నాడు, కానీ తను అనుకున్న తాత్విక కాదు ఈమె. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు అంది తాత్విక. మీ పొలం దగ్గరికి నేను కూడా రావచ్చా అన్నాడు. తప్పకుండా రావచ్చు. కారును ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళి టర్న్ తీసుకుంటే నేరుగా పొలం దగ్గరికే వెళ్ళొచ్చు. మరి కాలేజీకి వెళ్ళాలేమో కదా మీరు, మీకు లేట్ అవదా అంది. పర్మిషన్ తీసుకున్నాను కదా. అయినా ఆ కాలేజీ మాదే తాత్విక. నేను లేటుగా వెళ్ళినా ఏం కాదు. అలా అని లేటుగా ఏం వెళ్ళనులే అన్నాడు. అవునా, ఆ కాలేజీ మీద అంది చిన్నపిల్లల ఆనందపడుతూ. ఎందుకింత ఆనందం తాత్వికకి? ఆనందమే కాదు, నా పక్కన ఉన్నప్పుడు ధైర్యంగా కనిపిస్తుంది, కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది. చాలాసార్లు అనిపించింది తాత్విక కాలేజీకి నా కోసమే వస్తుందా అని. తిరిగి వెళుతున్నప్పుడైతే
ముఖం చూపించకుండా బాధగా వెళ్ళేది. ఇదంతా ఏంటి అని మనసులో అనుకుంటూ, అలా అని కాదు తాత్విక, ఆ కాలేజీలో మా తాతయ్య కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ అంటూ కారును అడ్డు రోడ్డు వరకు పోనిచ్చి టర్న్ తిప్పాడు. ఆ దారంతా పొలాలే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పొలం ఎక్కడో చెబితే కారు ఆపుతాను అన్నాడు మయాంక్. అదిగో ఆ కొబ్బరి చెట్లున్నాయి చూడండి, వాటి పక్కన ఉన్నదే మా పొలం, అక్కడ ఆపండి సార్ అంది తాత్విక. కారుని అక్కడికి పోనిచ్చాపాడు మయాంక్. కారు ఆగడం చూసి పొలంలో పనిచేస్తున్న కొండన్న పరిగెత్తుకుంటూ కారు దగ్గరకు వచ్చాడు. మయాంక్ కారు దిగుతుంటే, తాతగారు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు బాబు, ఇప్పుడే ఇంటికి వెళ్ళారు, ఇక్కడికి మీరు వస్తున్నట్టు చెప్పలేదు అన్నాడు కొండన్న. నేనొస్తున్నట్టు తాతగారికి తెలియదులే కొండన్న, అనుకోకుండా వచ్చాను, కాలేజీ నుండి నేరుగా ఇటే వచ్చాను అన్నాడు మయాంక్. ఈ లోపల తాత్విక కారు దిగింది. కొండన్న తాత్వికను చూసి, అమ్మా మీరు బాగున్నారా, చాలా రోజులయ్యింది చూసి, అమ్మ వాళ్ళు పోయాక పొలం రావడమే తగ్గించారు, వందన్ బాబు వస్తుంటాడు పోతుంటాడు, అమ్మ వాళ్ళు ఉన్నప్పటిలా లేదు, ఇక్కడ చాలా మార్పులొచ్చాయి అన్నాడు బాధగా. సరే కొండన్న, నువ్వు బాగున్నావా, మీకు కొండన్న తెలుసా సార్ అంది తాత్విక. మయాంక్ చిన్నగా నవ్వి, కొండన్న మా ఇంట్లోనే ఉంటాడు తాత్విక, మా పాలేరు, ఈ పొలం మొత్తం మాదే, ఇదిగో ఇక్కడి నుండి అక్కడ వరకు, కొబ్బరి చెట్టు కూడా మా పొలం ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మావే, పనివాళ్లను పిలవడం, వాళ్లతో పనులు చేయించడం లాంటివి కొండన్నే చేస్తాడు, ఇక్కడికి నేను పెద్దగా రాను, తాతయ్యనే ఎక్కువగా వస్తారు, ఇంతకీ మీ పొలం ఎక్కడా అన్నాడు. తాత్విక చాలా ఉత్సాహంగా వాళ్ల పొలం దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఇదే సార్ మా పొలం అంటూ వాళ్ల పొలం చూపించింది. పనివాళ్లు పని చేస్తున్నారు. వాళ్లలో కొందరు తాత్వికను ప్రేమగా పలకరించారు. తాత్విక చూపించిన పొలం మయాంక్ వాళ్ల పొలానికి ఆనుకునే ఉంది. అతను ఒకసారి దాన్ని కొనాలనుకుని కొనలేదు. అది గుర్తు చేసుకుంటూ ఆమె వెనకాలే వెళ్ళి ఆమె నిలబడిన గట్టు దగ్గర ఆమె పక్కనే నిలబడ్డాడు. మనవి పక్కపక్క ఊళ్ళే కాదు తాత్విక, పొలాలు కూడా పక్కపక్కనే ఉన్నాయి, బాగుంది కదా అన్నాడు సరదాగా మయాంక్. అవును సార్, ఇది నేను ఊహించలేదు అంది సంతోషపడుతూ తాత్విక. కానీ కొద్ది రోజుల క్రితం ఈ పొలాన్ని మీరు అమ్మకానికి పెట్టారు కదా, నేను కొనాలనుకున్నాను, అప్పుడు నా దగ్గర మనీ సరిపోక కొనలేదు, అయితే ఈ పొలం ఇంకా అమ్మలేదా అన్నాడు. తాత్విక షాకింగ్గా చూసింది. పొలం అమ్మడమేంటి, ఈ విషయం అన్నయ్య నాకెందుకు చెప్పలేదు, అన్నయ్య సరే పెదనాన్న కూడా చెప్పలేదు, అసలేం జరుగుతుంది నా వెనకాల అని మనసులో అనుకుని పైకే అనేసింది. వాళ్ల మాటలు విని కొండన్న వాళ్ళు నిలబడిన గట్టు దగ్గరకొచ్చాడు. ఈ పొలం ఇంకా అమ్మలేదు బాబు, దీనికి సంబంధించిన పేపర్స్ వందన బాబు ఇవ్వలేకపోతున్నాడట, పొలం కొనడానికి వచ్చిన వాళ్ళు ఈ పొలాన్ని కొనాలంటే వెనుకాడుతున్నారు అన్నాడు కొండన్న. అంటే ఈ పొలం అతంది కాదా అన్నాడు మయాంక్. కాదు బాబు, ఈ పొలం తాత్వికమ్మది, వీరి తల్లిదండ్రులకి వందన్ బాబు అంత్యక్రియలు చేశాడని ఈ పొలం తీసుకుని అమ్ముకోవాలని చూస్తున్నాడు. అంత్యక్రియలు చేసినందుకు ఏ తృణమో పణమో ఆశించాలి గాని కోట్లు విలువ చేసే ఈ పొలాన్ని తీసుకోవాలనుకోవడం అత్యాశ. అయినా తాత్వికమ్మకు తెలియకుండా ఈ పొలం అమ్మలేడని అందరూ అంటున్నారు. తాత్వికమ్మకు వారి తల్లిదండ్రులు ఈ పొలాన్ని పసుపు కుంకుమ కింద ముందే రాసి ఉంటారని కూడా అంటున్నారు. దీన్ని అమ్మాలంటే తాత్వికమ్మ సంతకం తప్పనిసరిగా కావాలట అన్నాడు కొండన్న. అది వినగానే తాత్విక నిర్ఘాంతపోయింది. కొండన్న ఏది చెప్పినా అంతా తెలిసే చెబుతాడు. అందుకేనా అన్నయ్య ఒకసారి వైట్ పేపర్ తెచ్చి నా చేత సంతకం చేయించుకోవాలని చూశాడు అని మనసులో అనుకుంటూ నిండు కుండలా నిలబడింది. తాత్విక తల్లిదండ్రుల తెలివితేటల్ని ముందు చూపుని మనసులోనే మెచ్చుకున్నాడు మయాంక్. కానీ ముందు ముందు ఏం జరుగుతుందోనని ఆలోచనగా చూశాడు. మయాంక్ ఆలోచనగా నిలబడడం చూసి అప్పుడు ధైర్యంగా నోరు విప్పాడు కొండన్న. లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్టు అసలు వాళ్ళిద్దరూ ఎలా చనిపోయారో ఎవరికీ తెలియదు మయాంక్ బాబు. చనిపోయాక తిథి బాగాలేదని ఇంటికి తాళం వేశారు. తాత్వికమ్మను ఆ ఇంట్లో నుంచి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు. ఆ తర్వాత మూసేసిన ఇంట్లో దొంగలు పడ్డారని పుకారు పుట్టించారు. తాత్వికమ్మగారి నగలు సామాన్లు పోయాయని అన్నారు. కనీసం ఇప్పుడైనా తాత్వికమ్మను ఆ ఇంట్లో ఉండనీయకుండా దాన్ని ఇంకెవరికో రెంట్కి ఇచ్చారు. ఇప్పుడు తాత్వికమ్మ ఇంట్లో కన్నా గుడిలోనే ఎక్కువగా ఉంటుంది. అలా ఎందుకుంటుందని ఎవరైనా అడిగితే ఆమెకు చదువు ఎక్కువై ముందే మతి చెడింది, ఆ తర్వాత తల్లిదండ్రులు పోయిన షాక్లో పూర్తిగా పిచ్చిదైంది, ఎప్పుడేం చేస్తుందో ఆమెకే తెలియట్లేదు
ఆ పిచ్చి ఇంకా ముదిరితే ఏదైనా హాస్పిటల్లో చేర్పించాలని చూస్తున్నావని వందన్ బాబు ఆయన భార్య గారు బయట అందరితో చెబుతున్నారట. ఈ పొలం అమ్మడం కోసమే వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారన్న అనుమానం కొంతమందిలో ఉంది. అయినా వాళ్లకు వ్యతిరేకంగా వెళ్ళి ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు. ఏది ఏమైనా తల్లి తండ్రి లేని ఆడపిల్లను కాపాడాలి గాని ఇలా కష్టపెట్టకూడదు. ఇది ఆ వందన్ బాబు ఎప్పుడు తెలుసుకుంటాడో ఏమో. కానీ అతనికి ఆ ఊర్లో గట్టి పలుకుబడి ఉంది, పేరుంది. అది చూసుకునే ఇదంతా అన్నాడు కొండన్న. తాత్విక పిడికిలి బిగించి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, నేను పిచ్చిదాన్నా అనుకుంది మనసులో. ఆమె వదులుతున్న ఊపిరి వెచ్చగా ఉంది. మయాంక్ కొండన్న వైపు చూసి, సరే కొండన్న, నువ్వెళ్ళి నీ పని చూసుకో అనగానే కొండన్న వెళ్ళాడు. కొండన్న వెళ్ళాక మయాంక్ తాత్వికను పరిశీలనగా చూశాడు. ఆమె కళ్ళు ఎండిన మెట్ట భూముల్లా కనిపించాయి. ఆ చూపుల నిండా అలజడి, ఆందోళన, భయం, అంతకు మించిన కోపం. బ్యాంక్ బాండ్స్ పోయాయి కదా, నువ్వు ఆ బ్యాంకుకి వెళ్ళి మాట్లాడలేదా తాత్విక అన్నాడు మయాంక్. నేను వెళ్ళి మాట్లాడతానన్నాను సార్. మా అన్నయ్య ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళినా ఆ పని కాదు, ఆ బ్యాంకులో నీకెవరూ తెలీదు, నాకు అందరూ తెలుసు, నేను వెళ్ళి ఆ డబ్బంతా తెచ్చి నీకు ఇస్తాను. అయినా దేనికైనా నేను లేకుంటే కదా నువ్వు వెళ్ళాలి. అన్నిటికీ నువ్విలా బయటకు పరిగెత్తుతానంటే నా పరువు పోతుంది. నేనున్నంత వరకు అమ్మాయివి అమ్మాయిలా ఉండు అంటూ నన్ను వెళ్ళనివ్వలేదు. మా పెదనాన్న కూడా ఆ మాటే అన్నారు. ఆయన అన్నయ్యను కాదని ఏది చెయ్యరు. ఆ తర్వాత నేను చాలాసార్లు అడిగాను, బ్యాంకుకు వెళ్ళావా అన్నయ్య అని. వెళ్ళాను, బాండ్స్ లేకుండా వస్తే పని కాదని చెప్పాడు. అందుకే వెళ్ళడం మానేశాను అన్నాడు. నేను ఇక అడగడం మానేశాను. వాటి మీద నాకు ఇప్పుడు ఆశ కూడా లేదు అంది బాధగా. నువ్వలా బాధపడుకు తాత్విక, ఒకసారి ఆ బ్యాంకు పేరు చెప్పు అన్నాడు. తాత్విక వెంటనే బ్యాంకు పేరు చెప్పింది. మీ నాన్నగారి పేరు అన్నాడు. వాళ్ళ నాన్నగారి పేరు కూడా చెప్పింది. బ్యాంకులో నా ఫ్రెండ్ ఉన్నాడు, నేను రేపే వెళ్ళి కనుక్కుంటాను, నువ్వు దాని గురించి ఆలోచించకు అన్నాడు. అంతకు మించి నీకేం కాదు తాత్విక, ధైర్యంగా ఉండు అనాలని ఉన్నా అనలేదు. ఆమె ఇప్పటికే తన వయస్సుకు మించిన అనుభవాలను చూసింది. ఇలాంటి మాటలకు సంబరపడదు. కానీ ఆమె ఇప్పుడు ఒక స్వార్థపరుని నీడలో ఉంది. అది చాలా ప్రమాదకరమైన నీడ. ఇలాంటివి తెలిసినా ఎవరూ పట్టించుకోరు. అది వాళ్ళ కుటుంబ విషయం, మనకెందుకులే అని అనుకుంటారు. అందుకే తాత్విక లాంటి వాళ్లను పిచ్చివాళ్లను చేసి వదిలించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. వందన్ లాంటి వాళ్ళు. తాత్విక కూడా తన బాధను ఉన్నదున్నట్టుగా వాళ్ళ పెద్దమ్మలకో పిన్నమ్మలకో చెప్పుకుని ఉంటే బాగుండేది. తన జాతకం వల్ల వాళ్ళకేమైనా జరుగుతుందన్న గుడ్డి నమ్మకంతో అనవసరంగా వాళ్లకు దూరంగా ఉంది అని మనసులో అనుకుంటూ, కనీసం దర్శన్కైనా ఇదంతా చెప్పాల్సింది తాత్విక అన్నాడు. చెప్పలేదు సార్. ఎందుకు చెప్పలేదు? అతను నీ ఫ్రెండ్ కదా, చెప్పుంటే ఏదో ఒక హెల్ప్ చేసేవాడు కదా. దర్శన్కి నేను చెప్పేది వినేంత టైం లేదు సార్. అది కాక నన్ను మా వదిన అనే మాటల వల్ల నేనెప్పుడు ఏం మాట్లాడతానో నాకే తెలియని స్థితిలో ఉన్నాను. నా వల్ల అతను ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి? దర్శన్ చాలా మంచివాడు. నేను అడగగానే డబ్బులు ఇచ్చాడు. అది చాలదా? ఆ డబ్బుతో పెద్ద పెద్ద పూజలే చేయించాను. ఆ పూజలు నాకు ఎలా ఉపయోగపడతాయో తెలియదు కానీ అదంతా నాకు దర్శన్ చేసిన హెల్పే కదా. ఇన్ ఫ్యూచర్ నేను ఏదైనా వర్క్లో పడితే నాకు మనీ వస్తే దర్శన్ నాకు ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఇచ్చేస్తాను అంది తాత్విక. సరే, నేను వెళ్తాను తాత్విక. పద, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను అన్నాడు. నేను ఇక్కడే కొద్దిసేపు ఉంటాను సార్, మీరు వెళ్ళండి అంది. ఎలా వెళ్తావు ఒక్కదానివి అన్నాడు మయాంక్. వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్లతో కలిసి వెళతాను. అయినా అదే కదా మా ఊరు. ఇటువైపు నుండి నడుచుకుంటూ వెళితే 15 మినిట్స్లో మా ఇంట్లో ఉంటాను అన్నాడు. అయినా ఇటువైపు నుండి నడుచుకుంటూ వెళితే 15 మినిట్స్లో మా ఇంట్లో ఉంటాను అంది. సరే అయితే నేను వెళ్తాను, అవసరమైతే కాల్ చెయ్యి అంటూ కారు దగ్గరకు వెళ్ళాడు. ఆమె కూడా అతనితో నడుచుకుంటూ కారు వరకు వెళ్ళింది. అతనికి కాల్ చేస్తానని కానీ చెయ్యనని కానీ చెప్పలేదు. తాత్వికను వదిలి వెళ్ళాలంటే ఎందుకింత బాధగా ఉంది నాకు? తాత్విక నాకేమీ కాదు. ఏమీ కాని ఒక మనిషి కోసం ఇంతగా బాధపడాలా? ఇది జాలినే కావచ్చు. జాలి కూడా ఇంతగా బాధ పెడుతుందా అని మనసులో అనుకుంటూ కారులో కూర్చున్నాడు మయాంక్. ఓకే తాత్విక, బై, టేక్ కేర్ అన్నాడు. ఆమె మౌనంగా చూసింది. అలా బ్లాంక్గా చూడకుండా ఏదైనా మాట్లాడితే బాగుండు అన్నట్టు ఆమె వైపు చూశాడు. ఆమె మాట్లాడలేదు. ఇంకా ఏమనేవారు మీ అమ్మగారు
నాకింకా వినాలని ఉంది, చెప్పు వింటాను అంటూ టక్కున కారు దిగాడు. అతను ఊహించినట్టే తాత్విక ముఖం వెలిగింది. అమ్మ నాకు చాలా చెప్పేవారు సార్. నేను ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, నా చుట్టూ పాజిటివ్ ఆరా ఉండాలంటే నాలో ఎలాంటి అలవాట్లు ఉండాలో చెప్పేవారు. అమ్మ చెప్పినట్టే ఉండేదాన్ని. నా చిన్నప్పుడు నేను గేమ్ బాగా ఆడేదాన్ని. ఆ గేమ్ అమ్మకి నచ్చేది కాదు. అయినా నేను అదే గేమ్ ఆడి అమ్మను బాగా బాధ పెట్టేదాన్ని. అది ఇప్పుడు గుర్తొస్తే బాధగా ఉంటుంది అంది దిగులుగా. ఏంటా గేమ్ అన్నాడు మయాంక్. అది దాగుడు మూతల గేమ్ సార్. ఆ గేమ్లో నన్ను పట్టుకోండి నన్ను పట్టుకోండి అంటూ నేను మా ఇంట్లో ఉండే వడ్ల బస్తాల చాటుకి, ట్రాక్టర్ల చాటుకి, గడ్డివాముల చాటుకి వెళ్ళి దాక్కునేదాన్ని. నాతో ఆడే పిల్లలకి అసలు దొరికేదాన్ని కాదు. అమ్మ అది చూసి, ఈ ఆట నువ్వు ఆడకు తాత్వి, నాకెందుకో భయంగా ఉంది, చివరికి నువ్వు ఎవరికి దొరకకుండా పోతావేమో అనిపిస్తోంది అంటూ కోప్పడేది, బాధపడేది. అయినా వినేదాన్ని కాదు. ఒక్కోసారి నేను చాలా మొండిగా ఉండేదాన్ని. నీ అంతట నువ్వు తెలుసుకుంటేనే తప్ప నువ్వు బాగుపడవని నాతో చెప్పి కొద్దిసేపు మాట్లాడేది కాదు మా అమ్మ. అప్పుడు నా వయసు చిన్నది కావడం వల్ల నేను మా అమ్మ మాట వినలేదని నేను అనుకోను. నేను ఏది విన్నా ఏది చేసినా అది నా పూర్వజన్మ కర్మ వల్లనే. ఇది వినడానికి ఎలా ఉన్నా అమ్మను నేను బాధ పెట్టడం కూడా నా కర్మలో ఒక భాగమే. ఇప్పుడు అమ్మ లేదు, అది కూడా నా కర్మనే అంది బాధగా. చచ్చ, అనవసరంగా బాధ పెట్టానా అమ్మను గుర్తు చేసి అన్నాడు. ఆమె కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. ప్రస్తుతం వాటిని తుడిచే చెయ్యి లేదు. ఆమెనే తుడుచుకుంది. అదేం లేదులేండి సార్, మీరు వెళ్ళండి, ఇప్పటికే బాగా ఆలస్యమైంది అంటూ మయాంక్ని కారులో కూర్చోబెట్టింది. బై సార్ అంది. మయాంక్ కూడా ఆమెకు బై చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు. మయాంక్ వెళ్ళాక కోపంగా పెదవిని కొరుకుతూ, ఇన్ని రోజులు నా వెనక ఏం జరుగుతుందో ఇవాళ నాకు చాలా క్లారిటీ వచ్చింది, ఇక వదిలేదే లేదు అనుకుంటూ కోపంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళింది తాత్విక. తాత్విక వెళ్ళగానే వాళ్ళ అన్నయ్య కోసం ఇల్లంతా వెతికింది. అతను కనిపించలేదు. వాళ్ళ వదిన ఏదో పని చేసుకుంటూ ఉంది. నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళి, వదిన, అన్నయ్య లేరా అంది. ఏదో పనుందని బయటకు వెళ్ళాడు, ఇంకా రాలేదు, ఏమైనా పనుందా అందామె. ఏం మాట్లాడలేదు తాత్విక. బయట నీ బట్టలు ఆరుతున్నాయి, నేను తీసుకురాలేదు, వెళ్ళి త్వరగా తెచ్చుకో, వర్షం పడేలా ఉంది అంది. తాత్వికకు ఏం చెయ్యాలో అర్థం కాక బయటకు వెళ్ళి బట్టలు తెచ్చుకుంది. వందన్ ఇంకా ఇంటికి రాలేదు. కొద్దిసేపు అయ్యాక, మీ అన్నయ్య వచ్చాక చెబుతాను కానీ నువ్వు తినేసి పడుకో అంది వాళ్ళ వదిన. తాత్విక వెళ్ళలేదు. ఏమైంది, ముఖమంతా సీరియస్గా పెట్టుకునున్నావు అందామె తాత్వికను చూసి. ఏం లేదు అంటూ కోపంగానే సమాధానం చెప్పింది తాత్విక. ఈ మధ్యన నీకు తిరుగుడు బాగా ఎక్కువైంది. ఎక్కడికి వెళ్తున్నావో ఎప్పుడు వస్తున్నావో చెప్పట్లేదు. ఏ తలనొప్పి తెస్తావో అని భయంగా ఉంది నాకు. ఇంతకు ముందు ఎప్పుడైనా అలా చేశానా, తలనొప్పి అంటున్నావు అంది తాత్విక. నువ్వు కొత్తగా చేయడానికే ఉంది, మీ అమ్మ వాళ్ళు పోవడమే మాకు పెద్ద తలనొప్పి అందామె. తాత్విక ఏం మాట్లాడకుండా వెళ్ళి పడుకుంది. తెల్లవారింది. తాత్విక వందన్ కోసం వెతుకుతుంటే, మీ అన్నయ్య రాత్రి నువ్వు పడుకున్నాక వచ్చాడు, నిన్ను లేపుదామనుకున్నాను, కానీ అంత కొంపలంటుకుపోయే పనులేమున్నాయిలే అని లేపలేదు, ప్రొద్దున్నే మాట్లాడుతుందిలే అని అనుకున్నాను అంది. సరే వదినా, నేను మా అన్నయ్యతో మాట్లాడాలి అంటూ తాత్విక వాళ్ళ అన్నయ్యను పిలుస్తూ అక్కడి నుంచి వెళుతుంటే, మీ అన్నయ్య ఇంట్లో లేడమ్మాయి, పనుందని లేవగానే సిటీకి వెళ్ళాడు, ఎప్పుడొచ్చేది చెప్పలేదు, సిటీలో లాయర్ని కలిసే పని ఉందట. అయినా నువ్వు మీ అన్నయ్యతో చెప్పే అంత అర్జెంటు పని ఏంటో నాతో చెప్పు, ఆయన రాగానే చెప్తాను అంది వాళ్ళ వదిన. తాత్విక ఆమెతో ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళింది. మయాంక్ కాలేజీలో పర్మిషన్ తీసుకుని తాత్విక పని మీద బ్యాంకుకు వెళుతుంటే అమోఘ కలిసింది. గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేసింది. గుడ్ మార్నింగ్ మేడం, మీరు చెప్పింది నాకు గుర్తుంది, నేను మీతో తర్వాత మాట్లాడతాను, చిన్న వర్క్ మీద వెళ్తున్నాను అని చెప్పి గబగబా వెళ్ళి కారులో కూర్చుని బ్యాంకుకు వెళ్ళాడు. బ్యాంకులో మయాంక్ ఫ్రెండ్ కలిశాడు. మయాంక్ని చూసి, హలో మయాంక్, ఎలా ఉన్నావు, కూర్చో అన్నాడు. మయాంక్ కూర్చుని, ఫైన్ రా, థ్యాంక్ యూ, నువ్వెలా ఉన్నావు అన్నాడు. నేను బాగానే ఉన్నాను, డిపాజిట్ ఏమైనా చెయ్యాలా అడిగాడు ఫ్రెండ్. లేదురా, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, జనరల్గా బ్యాంకులో పర్సనల్స్ చెప్పరని తెలుసు, నువ్వు ఉన్నావనే వచ్చాను అన్నాడు మయాంక్. పర్వాలేదు, అడుగు మయాంక్, ఏం కావాలి? మా రాజుపూరికి పక్కన ఫలానా ఊరి వార్డు మెంబర్ వందన్ తెలుసు కదా,
తెలుసు. అతని అకౌంట్ మా బ్యాంకులోనే ఉంది. అప్పుడప్పుడు వచ్చి నన్ను కలుస్తుంటాడు. పాపం రీసెంట్గానే వాళ్ళ చిన్నాన్న పిన్ని పోయారు అన్నాడు ఫ్రెండ్. దాని గురించే వచ్చాను అంటూ ఏం జరిగిందో కొంతవరకు విషయం చెప్పాడు మయాంక్. అవునా? ఆ బాండ్స్ పోలేదు. వందన్ గారి దగ్గర సేఫ్గా ఉన్నాయి. అతను నా దగ్గరికి బాండ్స్తోనే వచ్చాడు. నేను వాటిని చూసి నామినేషన్ వందన్ గారి పేరిట లేదు కాబట్టి తిరిగిచ్చేశాను అన్నాడు ఫ్రెండ్. అయితే నగలు కూడా బాండ్స్ లాగే సేఫ్గా ఉంటాయా అని మనసులో అనుకుంటూ, మరి నామినేషన్ ఎవరి పేరు మీద ఉంది అడిగాడు మయాంక్. వాళ్ళ అమ్మాయి తాత్విక పేరు మీద ఉంది. ఆ అమ్మాయి వస్తేనే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఆమె అకౌంట్లోకి వెళ్తాయి అన్నాడు ఫ్రెండ్. మయాంక్ ముఖంలో రంగులు మారాయి. ఫ్రెండ్కి ఇంకేమీ చెప్పకుండా, నాకిప్పుడు ల్యాబ్ ఉందిరా, తర్వాత కలుస్తాను అంటూ కాలేజీకి వెళ్ళి ల్యాబ్లోకి వెళ్ళాడు మయాంక్. చిరుజల్లై రానా శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల 7వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.